వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. కాసేపట్లో తెలంగాణ బీజేపీ నిరసన సభ, కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, కాకినాడ సీ పోర్టులో సిఐడి సోదాలు. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర, కడప నుంచి హరిబాబు, ఏలూరు నుంచి భాను, కాకినాడ నుంచి కామేశ్వరరావు రెడీగా ఉన్నారు. ముందుగా నాగేంద్ర దగ్గరికి వెళ్దాం. బీజేపీ బహిరంగ సభకు సంబంధించి హైదరాబాద్ నుంచి నాగేంద్ర ప్రస్తుతం మనకి రెడీగా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, బీజేపీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కార్యకర్తల హడావుడి ఎలా ఉంది, ప్రధానంగా ఏ అంశాలు హైలైట్ అయ్యే అవకాశం ఉంది? మింగుతున్నాడు, ఒక సంవత్సరం మింగడానికి ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే మరొకవైపు దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ప్రభుత్వ పాలన వైఫల్యాలపైన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దానిలో భాగంగానే బీజేపీ పార్టీ నెల 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పాలనా వైఫల్యాలపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సరూర్ నగర్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 6 అబద్ధాలు 66 మోసాలు 24/7 దగా అంటూ కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సభకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి జేపీ నడ్డా ఈ సభకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. జేపీ నడ్డాతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ తో పాటు రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ఈ సభకి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులంతా కూడా భారీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభా వేదిక నుండి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ నేతలంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల పైన ఇప్పటికే ఛార్జ్ షీట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారంటీలు, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఛార్జ్ షీట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా 6 గ్యారంటీల్లో కొన్ని అంశాలను మాత్రమే అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా గాలికి వదిలేశారంటూ కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్ ని రిలీజ్ చేయడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ప్రయత్నం చేసింది బీజేపీ. ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 1 ఇయర్ కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా చేత ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైందని చెప్పాలి. ఆయన మరి కాసేపట్లో హైదరాబాద్ కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఈ భారీ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా డైరెక్ట్ గా ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం ప్రసంగం చేస్తారన్నది మాత్రం చూడాలి. మరొకవైపు బీజేపీ చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలు కానీ ఛార్జీ షీట్ కానీ సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా మీరు బహిరంగ సభను ఏర్పాటు చేసే ముందు ముఖ్యంగా 10 ఏళ్ల పాటు బీజేపీ కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేశారు. ముందు దానిపైన ప్రజలు ఛార్జ్ షీట్ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా మరొకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బహిరంగంగానే బీజేపీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అది ఉంది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధిని మేము ఈ 1 ఇయర్ లోనే చేసి చూపించామంటూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈ అభివృద్ధి పైన బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, దమ్ముంటే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు బహిరంగ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరొకవైపు కిషన్ రెడ్డి సీఎం సైతం
సవాల్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి 1,50,000 కోట్లు తీసుకురాండి, పెరేడ్ గ్రౌండ్ వేదిక భారీ బహిరంగ సభను మేమే ఏర్పాటు చేసి ఘనంగా సన్మానం చేస్తామంటూ కూడా ఇప్పటికే సీఎం సవాల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియం కేంద్రంగా బీజేపీ భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.